డి అంటూ తారక్తో ధీటుగా ఎంట్రీ ఇచ్చాడు తలైవ. వార్ 2 బరిలో ఉన్న తగ్గేదేలే అంటూ సాలిడ్ ఓపెనింగ్స్ తో సత్తా చాటాడు కూలీ. మరి సిల్వర్ స్క్రీన్ పై రజనీ మానియా పనిచేసిందా? లోకేష్ కనగరాజ్ మ్యాజిక్ మరోసారి రిపీట్ అయిందా? అసలు కూలీ కథా కామాంశు ఏమై ఉంటుంది? లెట్స్ హావ్ ఎ లుక్. భారీ బడ్జెట్, ఊహకందని స్టార్ కాస్టింగ్, లోకేష్ స్క్రీన్ ప్లే మ్యాజిక్, అన్నింటికీ మించి రజనీ మానియా. మరి ఇన్ని విశేషాల మధ్య థియేటర్లోకి ఎంట్రీ ఇచ్చిన కూలీ సినిమా కథా కమామేషు ఏంటో చూసేద్దాం. తన టీంతో అజ్ఞాతంలో బ్రతుకుతూ ఉంటాడు దేవ. అయితే అనుకోకుండా దేవ ప్రాణ స్నేహితుడు సత్యరాజ్ చనిపోతాడు. రాజశేఖర్ది సహజ మరణం కాదు అని, హత్య అని కనిపెడతాడు దేవ. ఇంతకీ రాజశేఖర్ను హత్య చేసింది ఎవరు? అతన్ని పట్టుకోవడానికి దేవ ఏం చేశాడు? ఈ మధ్యలో సైమన్ పాత్ర ఏమిటి? సైమన్ చేసే బిజినెస్ ఏమిటి? ఆ బిజినెస్ ను దేవ ఎలా అరికట్టాడు? ఈ క్రమంలో దయాల్తో దేవ ట్రాక్ ఏంటి? దయాల్ చేసిన క్రైమ్ కి రాజశేఖర్ మరణానికి ఉన్న సంబంధం ఏంటి అనేది కూలీ సినిమా కథ. సినిమా విషయానికి వస్తే దేవాగా రజనీకాంత్ థియేటర్లని దద్దరిల్లేలా చేశాడు. ముఖ్యంగా ఈ సినిమా తన అభిమానులకు ఫుల్ మీల్సే. పవర్ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషన్స్ తోనూ సూపర్ స్టార్ మెప్పించారు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ రజనీ నటించిన విధానం సినిమాకే హైలైట్. పైగా తన బాడీ లాంగ్వేజ్ తో, అలాగే కొన్ని యాక్షన్ అండ్ ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్సెస్ లో, అలాగే తన స్టైలిష్ లుక్స్ తో రజనీకాంత్ అద్దరగొట్టేశాడు. ఇక విలన్ గా నటించిన నాగార్జున తన పాత్రలో ఆకట్టుకోగా, అతిథి పాత్రలో నటించిన ఉపేంద్ర, అమీర్ ఖాన్లు కూడా సినిమాకి బాగా ప్లస్ అయ్యారు. ఇక మరో కీలక పాత్రలో నటించిన సౌబిన్ షాహిర్ తో పాటు కూతురి పాత్రలో శృతి హాసన్ ఒదిగిపోయింది. ఇక మోనికా అంటూ వచ్చిన పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ ఆడియన్స్ కి మంచి ఐ ఫీస్ట్ ఇచ్చిందనే చెప్పాలి. అయితే దేవా పాత్రను, ఆ పాత్ర తాలూకు గ్రాఫ్ ను బాగా డిజైన్ చేసుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్ అంతే స్థాయిలో ట్రీట్మెంట్ ను రాసుకోవడంలో ఫెయిల్ అయ్యాడని చెప్పాలి. ముఖ్యంగా ఆసక్తికరంగా కూలీ కథనాన్ని మాత్రం రాసుకోలేదు సరికదా, కొన్ని సన్నివేశాలు బాగా స్లోగా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. పైగా కొన్ని సన్నివేశాలు మినహా ఎక్కడా ఫ్రెష్నెస్ కనిపించదు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ ను వేగంగా నడిపిన లోకి సెకండ్ హాఫ్ ని అలా నడపడంలో తడబడ్డాడు. ఒక రకంగా సెకండ్ హాఫ్ లో చాలా మంది నిద్రపోతారంటే ఎంత సాగదీశాడో అర్థమవుతుంది. లోకేష్ కనగరాజ్ దర్శకుడిగా సక్సెస్ అయిన రైటర్ గా మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. నిజానికి ఆసక్తికరమైన పాత్రలతో మెప్పించే అవకాశం ఉన్నా అటువైపుగా వెళ్లలేకపోయాడు. ఇక సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్, సినిమాటోగ్రాఫర్ గిరీష్ గంగాధరన్ పనితనానికి వంకపెట్టే పనే లేదు. చూడాలి మరి సగం గుడ్ సగం బ్యాడ్ టాగ్ వేసుకున్న కూలీ రజనీ మానియాతో ఎలా నెట్టుకొస్తుందో. For more videos like this, subscribe Big TV channel.